श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त దత్త సాయి మాస్టర్ యొక్క సాన్నిధ్యంలో వారి ముగ్గురి యొక్క ఆశీస్సులతో వారి ముగ్గురి యొక్క తత్వం సృష్టి తిథి లయ మనసా వాచా కర్మణ ఈ మూటి ద్వారా నువ్వు ఆలోచించడం, మాట్లాడడం, కర్మ చేయడం, ఈ మూటి యొక్క సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నవాడే భరద్వాజ మహర్షి గారు. మానవ దేహం అత్యంత ఉత్తమమైనది, ఉన్నతమైనది, శ్రేష్టమైనది అని పెద్దలు చెప్పుకున్నారు. అదే జంతువునాం నరజన్మ దుర్లభం అంటే శ్లోకం పెద్దది. ఇది 4 వాక్యాలు ఉన్నాయి. ఈ 4వ వాక్యాలు కూడా ఆ ముందు 2 పదాలు మనం నేర్చుకుంటూ వస్తున్నప్పుడు కూడా ఎందుకు దుర్లభం అన్నాడు? శ్రేష్టమని చెప్పలేదు. మరి ఇటువంటి దుర్లభమైన ఈ దేహం వచ్చినప్పుడు ఈ దేహానికి మనం జన్మదినోత్సవం చేసుకుంటున్నాం. జన్మదినోత్సవం, పుట్టినరోజు పండుగలు ఎందుకు చేసుకోవాలి? జన్మదినోత్సవం ఎందుకు? అది భాషగారికి కావచ్చు, కృష్ణుడికి కావచ్చు, రాముడికి కావచ్చు, బుద్ధుడికి కావచ్చు, యేసుకు కావచ్చు, ప్రవక్తకు కావచ్చు, అనేక మంది మహనీయులకు కావచ్చు, మహాత్ముడికి కావచ్చు. ఇప్పుడు గాంధీ పుట్టినరోజు చేసుకుంటున్నాం, నెహ్రూ పుట్టినరోజు చేసుకుంటున్నాం, సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు చేసుకుంటున్నాం, అబ్దుల్ కలాం పుట్టినరోజు చేసుకుంటున్నాం. వాళ్ళు పుట్టినరోజు చేసుకుంటే మనకేముంటుంది? అసలు పుట్టినరోజు ఎందుకు చేసుకోవాలి? ఏం చెప్పారు మీరు? స్మరించుకోవడానికి. ఇదొక భాగం. వారి పుట్టినరోజు జరపడం ఎందుకు? వాళ్ళ ప్రత్యేకత ఏమిటి అంటే నరజన్మలో ముముక్షత్వము, ఈ జన్మలో ముముక్షత్వం అంటే అన్వేషకుడుగా, తెలుసుకోవాలనే తపన, సద్గురు సేవ, సాధు సాంగత్యం, ఇలా ఎన్నెన్నో జన్మల పుణ్యఫలమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నరజన్మ ద్వారా ముముక్షత్వము, సద్గురు సేవ, సాధు సంగతులు ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం. ఈ నరజన్మలో ఇవి ప్రాప్తించడం ఎన్నో జన్మల పుణ్యఫలం. నరజన్మ రావడం ఎన్నో జన్మల పుణ్యఫలం. అలాగే తెలుసుకోవాలని అన్వేషణకు ఆకాంక్ష పెరగడం కూడా పుణ్యఫలమే. అలాగే సద్గురు సేవ దొరకడం పుణ్యఫలం. సద్గురు యొక్క సాంగత్యము పుణ్యఫలం. అది పుణ్యఫలమని వర్తమానంలో మనం ఉంటున్నామా? మొట్టమొదట ఈ జన్మ రావడం పుణ్యఫలం అనే భావనలో మనం ఉంటున్నామా అని ప్రశ్నించుకోవడమే. అందుకే ఆత్మ పరిశీలన అన్నారు ఇక్కడ. నిరంతరం పరిశీలించుకో. మరి ఎంతో పుణ్యమని శాస్త్రాలను పోషిస్తే అవి లభించని వారందరూ నరజన్మ లభించింది. ముముక్షత్వం, సద్గురు సేవ, సద్గురు సాంగత్యం, వారందరూ పుట్టినరోజు పండుగ చేసుకుంటుంటే వాళ్ళందరూ మనమంతా అంతే. నేను పుట్టినరోజు చేసుకుంటున్నా, మీరు చేసుకుంటున్నా నాకు తెలియదు. ముముక్షత్వం లేదు, నరజన్మ మాత్రం వచ్చింది. సద్గురు సేవ, సద్గురు సాంగత్యం, అవి లభించిన వారందరూ కూడా పుట్టిన పండుగ చేసుకుంటుంటే అవి లభించిన వారు ఇంకెంతగా చేసుకోవాలో అంటే ఏమిటి? జన్మకి సార్థకత చేసుకున్నారు వాళ్ళు. ఆ సార్థకతని ఆనందం పొందుతున్నారు వాళ్ళు. ఏది? ఈ 3 వచ్చిన వాళ్ళు. పొందిన వాళ్ళు చేసుకుంటున్నాం, ఇంక పొందిన వాళ్ళు ఇంకెంత చేసుకోవాలి. ఎందుకు చేసుకుంటున్నారు? ఓ భగవంతుడా, నాకు ఇటువంటి అవకాశం ఇచ్చావు, దాన్ని సత్పని చేసుకోవడానికి నువ్వు అవకాశం ఇచ్చావు, అందుకు ఈ దేహం ఇచ్చావు. ఏది? ముముక్షత్వానికి, సద్గురు సేవకి, సద్గురు సాంగత్యానికి.
ఎందుకంటే అవి రావడం ఎన్నో జన్మల పుణ్యఫలం అని, ఎన్నో జన్మల పుణ్యఫలం అన్నావు. ఎన్నో జన్మల పుణ్యఫలం నాకు ఇప్పుడు వచ్చింది. అందుకు నేను ఆనందపడుతున్నా. నేను పుట్టిన దానికి, ఈ భూమి మీద పుట్టిన దానికి, నేను నా జీవిత సాధకం చేసుకున్న దానికి. అటువంటిది ఎందరందరికో లభించేలాగా, పదాలండి, ఎందరందరికో లభించేలాగా నిర్విరామంగా కృషి చేసిన వారి జన్మదినం ప్రజలందరూ చేసుకోవలసిందే అని చెప్పారు. అవి లభించడానికి నిర్విరామం కృషి చేసిన వారు, మరి వారి జన్మలో వచ్చి మనం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అబ్దుల్ కలాం ఆదర్శంగా తీసుకున్నాం, ఆయన పుట్టిన జరుపుకోవాలి. వివేకానంద ఆదర్శంగా తీసుకున్నాం, ఆయన పుట్టిన జరుపుకోవాలి. అలాగే సైంటిస్టులు ఆదర్శం తీసుకుంటున్నాం, అది మోచకొండ విశ్వేశ్వరయ్య కావచ్చు, అయితే అందరి మహాత్ములు కావచ్చు, వాళ్ళందరూ మనకి ఆదర్శం కదండి. వాళ్ళందరూ కూడా నేను ఏదో సాధన చేసుకోవడానికి చేయమని వాళ్ళ జీవితం అంతా ఆదర్శంగా ఉంది. మరి వాళ్ళని స్మరించుకోవడం మనకు అవసరం ఉందా లేదా? ఇప్పుడు మాస్టర్ గారి పుట్టినరోజు ఎందుకు? అది పాయింట్ ఇప్పుడు ఇక్కడ. మాస్టర్ జన్మదినం చేసుకుంటున్నాం కదా, అది చేసుకోవాలి. అంటే మరి ఆచార్య భరద్వాజ గారు జన్మదినం చేసుకోవడం, భగవంతుడు మనకు వారి ద్వారా ప్రసాదిస్తున్న శ్రేయస్సుకి భగవంతుడు కృతజ్ఞత చెప్పుకోవడం. ఇప్పుడు భరద్వాజ మాస్టర్ గారు అనే వ్యక్తి లేకపోతే మనకి సమావేశం సత్సంగం లేదు, ఈ పారాయణలు లేదు. పారాయణ చెప్పండి చాలా చెప్తున్నారు, కానీ మనం వినడం లేదే. అంటే అది సన్నిహితంగా వచ్చాడు భరద్వాజ మాస్టర్ గారు, ప్రతి ఒక్కరి గుండెల్ని తట్టి లేపాడు. మరి అటువంటిది ఆయన జన్మదినం తెలుసుకోవడం భగవంతుడు మనకిచ్చిన అవకాశం. వారి ద్వారా భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం. మరి దాన్ని భగవంతుడు కృతజ్ఞత చెప్పుకునే అవసరం ఉందా లేదా? ఇక్కడ భగవంతుడు అంటే ఒక రూపం ఏం చెప్పలేదండి, జ్ఞానాన్ని కృతజ్ఞత చెప్పుకోవడం అవసరం ఉందా లేదా? రెండవది, ఆయన ప్రసాదించిన దాన్ని సార్థకం చేసుకుంటానని కృతనిశ్చితమయ్యే దీక్ష పూరణమే ఆ రోజు అవుతుంది. దీన్ని నాకు ప్రసాదించారు భగవంతుడు, వారి ద్వారా ప్రసాదించారు. వారిని స్మరించుకున్నప్పుడు దానిని, ఆయన ప్రసాదించిన దాన్ని నేను సాధకం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేయడమే ఆ రోజు చేయవలసిన పని. కేకులు కోసుకొని నోట్లో పెట్టుకోవడం అని కాదు. నోట్లో పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నోట్లో పెట్టుకోవడం అంటే తీపి అందిస్తున్నాం అంటే తీయటి భావాలు అందిస్తున్నాం, తీయని మాటలు అందిస్తున్నాం, తీయని మాటలతో మమేకమైనాం. మమేకమైనప్పుడు అది ఇవ్వడమే గుర్తుకి కేక్, బాహ్యం కాదు కేకు, భావం. చూడండి, ఎందుకు ఒకరు కేక్ అందించుకుంటున్నాం? నాలో ఉన్న భావాలని, మంచి భావాలని నేను నీకు అందిస్తున్నా, నీలోనే మంచి భావాన్ని నాకు అందిస్తున్నాం. కాబట్టి కేక్ పెట్టుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం పొరపాటు కాదు, ఈ భావం ఉంటే. అలా కేక్ అంత మొహాన్ని పూస్తున్నారు. పూయడున్నా భావం ఉంటే పూయడం కరెక్టే. నా భావాన్ని అనువడంతో నీకు నేను రంగరింపజేస్తున్నా. మరి ఈ భావంతో ఉంటే కరెక్ట్. ఇది ఏది తప్పు ఉండదు, చూసే దృష్టి మీద ఉంటుంది అంతే. అలాగే ఇటు కొట్టి ఏదో పూలు మారికి వస్తూ ఉంటుంది, ఆ పూలంతా కూడా మనసు మీద పులకరిస్తుంది. నాలోని భావాలని వ్యక్తం చేయడం అంటే లోపల ఉన్న ఆ భావాలని వెదగలగడం, అది ఆనందమే. చూసే దృష్టి కావాలి, కోణం అంతే. ఎందులో అయినా అందులో జ్ఞానం మనకి లభిస్తుంది. కాబట్టి అక్కడ మనం చేసింది, మాస్టర్ గారి బర్త్డేకి వెళ్ళినా, ఆరాధనకి వెళ్ళినా, మనం చేయవలసిన ప్రతిజ్ఞ ఇది: మీరు నాకు ప్రసాదించిన దానిని సార్థకం చేసుకుంటాను. సాధకం చేసుకుంటే ఆయనకు ఆనందం. అబ్బాయి నేను ఎంత నిర్విరామం కృషి చేశాను, నిర్విరామం కృషి చేశారు వాళ్ళు మహాత్ములంతా కూడా. మరి అది నిర్విరామ కృషిగా మనం గుర్తుపెట్టుకోగలిగితే ఆయన బాటలో, ఆయన మాటలో నిరంతరము పయనించగలం. పయనిస్తామని మాట ఇవ్వడం, ఇచ్చిన తర్వాత తప్పుకోకుండా ఉండడం, అందుకు జన్మదినం.
ఎందుకు ఆ మాస్టర్ గారు పుట్టినరోజు చేసుకోవాలంటే ఎందుకు మాస్టర్ గారి పుట్టినరోజులు ఆయన చేసుకోమని చెప్పాడా? మాస్టర్ గారు పుట్టినరోజు విద్యానగర్లో చేసే ఉద్దేశం ఏంటంటే ఆయన చేసుకునేది కాదు. ఒక మాట అంటాడు ఆయన, మనం అందరం ఒక దగ్గర కలిసి మన భావాలు పంచుకుంటాం, తేదీ అయితే అందరికి గుర్తుంటుంది అని విద్యానగరం మాస్టర్ గారు స్టార్ట్ చేశాడు. దాన్ని ఆయన పుట్టిన జరుపుకుంటాడంటయో, అందుకోసంగా ఆయన అక్టోబర్ 30 రమ్మంటున్నాడు అన్నవాడు ఉన్నాడు. తెలుసుకునే విధానం, అందులో భావం, ఏ భావంతో చెప్పాడు. మనందరం కలుస్తాం, ఆనందంగా మనం పంచుకుంటాం, మన భావాలు పంచుకుంటాం, ఎక్కడెక్కడో ఉంటాం మనం. ఆ తేదీ అయితే మనకు గుర్తొస్తుంది, అందరం కలుసుకుంటాం. మామూలుగా ఒంగోలు వెళ్ళినప్పుడు కానీ అదే ఆరాధనకి జన్మదిన వెళ్ళడానికి కాస్త తేడా కనబడుతుంది మనసు భాషగా. అప్పుడు వెళ్ళినప్పుడు కొంచెం ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే అందరూ ముఖాల్లో సంతోషం, ఆనందం, ఆ భావాలు. అందుకు జన్మదినోత్సవం చేసుకోవడం. మరి ఈ సందర్భంగా మాస్టర్ గారు చేసిన ధర్మ ప్రచార యజ్ఞాన్ని మనం స్మరించుకోవాలి. ఏ సందర్భంగా? మాస్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా మాస్టర్ గారు చేస్తున్న ధర్మ ప్రచార యజ్ఞాన్ని మనం వివరంగా స్మరించుకోవాలి అని చెప్తున్నాడు ఇక్కడ. మరి మాస్టర్ గారు ఎలా చేశాడు? ఆస్తిక సాంప్రదాయం పుట్టాడు, వైశ్య సాంప్రదాయంలో పుట్టాడు, జన్మించి కూడా ఆ సాంప్రదాయాన్ని సంకించాడు. కొబ్బరి ఎందుకు చేసుకోవడం, ఇట్లాంటివన్నీ పండుగలు చేసుకోవడం, ఇట్లాంటివి సంకించాడు. నిత్యము సత్యాన్వేషణ జరిపి మాస్టర్ గారు అటు నాస్తికులకు ఇటు ఆస్తికులకి కూడా, యువతరానికి కూడా ఆదర్శప్రాయులుగా జీవించారు. ఆస్తికులకి, నాస్తికులకి, యువతరానికి, ఇంకా మనం గృహస్థులకు కూడా పెట్టుకోవాలి. ఆదర్శప్రాయంగా ఆయన జీవితం ఆరంభించారు. ఆయన ఎంతగా శోధించాడు, ఎంతగా శ్రమించారు, అది గుర్తుపెట్టుకోవాలండి. ఒక వ్యక్తి ద్వారా మన ఒక మంచి మాట మనకు కలిగిందంటే ఆ వ్యక్తి ఎంతగా శ్రమపడి ఉంటాడు దాన్ని అందించడానికి. అది గుర్తుపెట్టుకుంటే ఆ వ్యక్తి పట్ల గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, భక్తి ఉంటుంది. లేకపోతే ఏముంటుందంటే అభిమానం ఉంటుంది. అభిమానం మాత్రం ఉంటుంది. గౌరవం ఉంటే ఉండొచ్చేమో, అది పైకో లోపల కానీ వారికి. ఎందుకని చెప్తున్నానంటే గౌరవం ఉంటే, ఆయన మాటకి విలువిస్తే అది గౌరవం. మనిషికి ఇస్తున్నాం గౌరవం, మాటకి ఇస్తే అది నిజమైన గౌరవం. నేను గౌరవం ఇస్తున్నాను కదా అనుకుంటాను, నేను మనిషికి ఇస్తున్నా, కానీ ఆయన మాటకి మాత్రం ఇవ్వడం లేదు. ఇట్లా మనం ప్రతి ఒక్కటి మాస్టర్ గారి జీవితంలో నుంచి మనం గ్రహించవలసిందే. అందుకే మతం అంటే మూఢనమ్మకాన్ని వాదిస్తున్నారు. అలా వాదించడం ఒక మూఢనమ్మకం. దేవుడు లేడని వాదిస్తున్నారు. దేవుడు లేడని చెప్పడమే మూఢనమ్మకం. ఎందుకని? దేవుడిని చూసావా? ఒక వస్తువు లేదంటే అంతకుముందు అది ఉండాలి అంతే. లేదని ఎలా చెప్పగలం? లేదని చెప్పడం ఒక మూఢనమ్మకమే. ఈ కోణంలో మాస్టర్ గారు వెళ్ళారండి. నేటి విజ్ఞానిక విద్య ద్వారా నీతి ఆధ్యాత్మిక దృష్టి నేటి యువతరానికి బోధించాలని మాస్టర్ గారు ఏది నిజం, మతమెందుకు, విజ్ఞాన వీచికలు. ఏది నిజం, మతమెందుకు, విజ్ఞాన వీచికలు. ఏది నిజం, అద్భుతం, మతమెందుకు, మహాద్భుతం, విజ్ఞాన వీచికలు, మహా అద్భుతం. ఎవరికి? నేటి యువకులకి నీతి ఆధ్యాత్మిక దృష్టి కలిగింపజేసేది ఈ 3 గ్రంథాలు. ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టి అంటే సంస్కరింపబడే దృష్టి, దేవుడి దృష్టి కాదు. మొట్టమొదట మోరల్, నీతి అంటే మోరల్. ఇవి తెలియజెప్పడం కోసంగా మాస్టర్ గారు ఈ 3 గ్రంథాలు కూలంకుషంగా రచించాడు. మరి ఎంతమంది అందుకుంటున్నాం? అందుకే ఈ గ్రంథాల జోలికి మనం వెళ్ళలేకపోయినాం కాబట్టి మనకి సాయిరామ్ గ్రంథం పెట్టేశాడు. ఎందుకంటే ఈ 3 సారాంశం అందులో ఉంటుంది.
ఇంకా అంటే బోధామృతంలో ఈ 3 ఉంటుంది. ఏది నిజం ఉంది, మతం ఎందుకు ఉంది, జ్ఞాన విచక్షణ ఉంటుంది. వీళ్ళని కూడా మాస్టర్ ప్రవచనాలు కూడా ఉంటుంది. ఈ 3 మాస్టర్ ప్రవచన పుస్తకాల్లో కూడా ఉంటుంది. కాబట్టి మనం అన్ని గ్రంథాలు మాస్టర్ గారు రచించింది మనం గ్రహించవలే. చదవడము, తెలుసుకోవడము ముఖ్యము, గ్రహించడమే కొంచెం తేడా కనబడుతుంది. కాబట్టి మతం అన్నది నిజమైతే, సత్యమైతే ప్రపంచంలోని మతాలు ఎందుకు భిన్నంగా ఉన్నాయి? ఇది మాస్టర్ గారి ఆలోచన. మతాన్ని ఒకటే అయినప్పుడు ఎందుకు ఇది భిన్నంగా ఉన్నాయి? ఎందుకు ఇది కలహాల కారణాలు అవుతున్నాయి? మనం కూడా ఆలోచించాలండి. ఎందుకు మతద్వేషాలు కలుగుతున్నాయి, ఎందుకు ఇలా కలుగుతున్నాయి అనేది మాస్టర్ గారి రెండవ ప్రశ్న. చూడండి ఎంతగా ఆలోచించాడో. మతం అంత ఒకటే అయినప్పుడు ఎందుకు కలహాలు? మట్టి కుండలో పెట్టిన అన్నమే వండినా మీరు, అల్యూమినియం పాత్రలో వండిన అన్నం వండిన అన్నం ఒకటే, స్టీల్ పాత్రలో వండిన అన్నం ఒకటే. మరి ఎందుకు మట్టి పాత్రలో పెట్టాలి? మీరు అనడం ఎందుకు? స్టీల్ పాత్రలో వండాలని ఆ వండడం ఎందుకు? అన్నం వండడంలో ఒకే ప్రాసెస్, వేరే ప్రాసెస్ ఏమైనా ఉందా? స్టీల్ పాత్రలో పెట్టి వేరే ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? ఉండదు. మరి ఎందుకు ఈ మత కలహాలు? ఆలోచన లేకపోవడం వల్ల. వీరు సహజంగా అన్వేషించాడు. హిందూ మతాన్ని చదివాడు, బౌద్ధ మతం, ఇస్లాం, క్రైస్తవం, ఎన్నో గ్రంథాలు చదివి అందులో వికసించిన మహాత్ముల చరిత్రలు బోధలు మాస్టర్ గారు చదివాడు. ఎందుకు అన్ని గ్రంథాలు చదవాలంటే ఎందుకు అన్ని గ్రంథాలు చదవాలి? సారం తెలుసుకోవాలి కదా. లేకపోతే బాబా ఒకడే దేవుడు, ఇంకెవరికి దేవుడిని కాదనే మూఢ అంధత్వానికి మనం ప్రవేశించిపోతాం. ఇతరులు చెప్పిన వాటి ఆయన చెప్పాడు, మాకని ఈయన చెప్పాడు గొప్ప, ఈయన బాగా చెప్పాడండి అని అంటాం. ఒక ఆయన అన్నట్టుగా మాస్టర్ గారు చాలు చెప్పారు కదా అన్నాడు ఒక ఆయన. 2020 మార్చిలో డేట్ కూడా ఉంది. అంటే చూడండి, అంటే ఉక్రోషం. నానేం గొప్ప అంటే ఎప్పుడు కథ ఉన్నారు కదా. అంటే అవగాహన లేకపోవడమే. ఎందుకు ఉక్రోషం వస్తుంది, ఎందుకు ఆవేశం వస్తుంది, ఎందుకు కోపం వస్తుంది అంటే ఇందుకే ఆలోచన లేకపోవడం వల్లనే. మత దశ అదే వస్తుంది. మా మతం కాబట్టి వాళ్ళకి ఆలోచన లేదు, అందుకని కోపం, ఉక్రోషం, ఆక్రోషం ఇన్ని వస్తుంటుంది అన్నమాట. అటువంటి మాసగజ్జుడు మరి ఈ మతాలన్నింటిలో మూసపోసుకున్న వ్యక్తి ఎవడైనా ఉన్నాడా అంటే అన్ని మతాల సారాంశం ఒక వ్యక్తిలో ఉన్నాడా అనుకున్నప్పుడు 1963 ఫిబ్రవరి 9వ తారీఖున శ్రీడు అడుగుపెట్టాడు మాస్టర్ గారు. అటు ఇస్లాం కావచ్చు, బౌద్ధిజం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, అటు హిందూ కావచ్చు, అటు సిక్కు కావచ్చు, అన్ని మతాల సారాంశము స్వరూపుడే షిరిడి సాయినాథ్. ఆయన జరిగిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దేన్ని విమర్శించిన అవసరమూ లేదు. మరి అటువంటి వ్యక్తి జన్మదినోత్సవం జరగకపోతే ఇంకేమో జన్మదినం జరుపుతాను మనం ఆలోచన రేకెత్తించాడు భరద్వాజ మాస్టర్ గారు. స్తబ్దుడిగా మనం తట్టి లేపాడు. వివేకానందుడు ఏ విధంగా అయితే లేవండి మేల్కొనండి అని చెప్పాడో మాస్టర్ గారు ఇంచుమించు 100కి 100 పాళ్ళు వివేకానంద చెప్పే ప్రతి ఒక్క అంశము కూడా మాస్టర్ గారు అనుసరించారని నా భావన. అంటే మాస్టర్ గారు అన్ని కోణాలు తీసుకున్నాడు. ఏది మంచు అన్నీ గ్రహించుకుంటూ వచ్చాడు. అటు బుద్ధుడు చెప్పింది కూడా మాస్టర్ గారు అక్కడప్పుడు వివరిస్తుండేవాడు. సాధన ఎలా చేసుకోవాలంటే నువ్వు నడిచేటప్పుడు కూడా సరే కాలు ఎత్తి కాలు పెట్టేటప్పుడు నామస్మరించన్నాడు. మామూలు చెప్పాడు. ఇదే బుద్ధ ధ్యాన హృదయంలో ఉంది. అంటే ఒక్కొక్క విషయం కూడా అవి చేస్తే మనకు అర్థం కాదని మామూలు పని చెప్పాడు. నువ్వు నడుస్తున్నావు, అడుగు పెడుతున్నావు సాయి సాయి లేకపోతే రామ రామ అనుకుంటావో ఇతర ఆలోచన నీకు రావు. మనసులో అలా అనుకుంటే ఎదురుగా బండి వచ్చింది అనుకోండి, కొట్టాడు పారేస్తాడు. చెప్పాడు చెప్పేసి రాబోతాడు, అని చెప్పాడు కదా చెప్పేసి అట్లా కాదు. భావం కాలు తీసి అడుగు పెడుతున్నాను లెక్క అంతే. అట్లా ఇట్లా జనుడికి బాబా లభించారు. అటువంటి మహనీయమూర్తిని గురించి మాస్టర్ గారు దాదాపు 15 సంవత్సరాలు శోధించి మనకి ఆ గ్రంథాన్ని సాయిలబ్ధ గ్రంథాన్ని అందించాడు. ఆధునిక విజ్ఞానం సరిగా
అధ్యయనం చేసిన యువకుల నుంచి సత్యాన్వేషులు కావడానికి వారికి స్థిరమైన అవగాహన దృష్టి కలిగాక సర్వత సామరస్యానికి సజీవ రూపమైన భావాతీత పారాయణ ద్వారా ఈ విశ్వమంతా సద్గురు అంతా ఒకే రూపమని తెలుసుకుంటే ప్రపంచంలో కులము మతము జాతి భేదాలు తొలుగుతాయి. అందుకని మాస్టర్ స్థాయిలు అందరూ అందించాడు. అన్నీ అవగాహన వస్తే ఏది నిజం కాదు, మత విధం కాదు, విజ్ఞాన విధులు కాదు, ఇదంతా అవగాహన వస్తే ఇంకా కులమత భేదాలకి అడ్డు తొలుగుతుంది. అందరూ ఒకే రూపమైన భావన ఎప్పుడైతే ప్రజల్లో కలిగితే ఒకరికొకరు ప్రేమగా ఉంటారు, నీతిగా నడుచుకోగలుగుతారు. మనందరూ ఒక కుటుంబం అనే భావన ఉన్నప్పుడు ఎవరికైనా ద్రోహం చేసుకుంటాం. నాకు నష్టం కలిగితే మీకు బాధ కలుగుతుంది, మీకు నష్టంగా నాకు బాధ కలుగుతుంది. ఆయనకే కదా నష్టం, పోతే పనేలే ఆయన భావన ఉన్నప్పుడు స్వార్థం ఉంటుంది. ఇంకా స్పష్టత కుటుంబం ఎలా ఉంటుంది? నీ పాటికి నువ్వు నీ కష్టం వచ్చినప్పుడు అని ఆలోచనిస్తే ఇంకా సరైన నీతి మార్గం ఎలా అవుతుంది? మన భావతే పాలన చేసుకుంటున్నాం. ఎందుకంటే మతం ఎందుకు నిజాయితీగా మనం అర్థం లేకపోవడం వల్ల మాస్టర్ గారు సాయలాగా మనకు అందించాడు వాడి యొక్క సారాంశాన్ని. వాడి పారాయణ ద్వారా, చదవడం ద్వారా కాదు, పారాయణ ద్వారా మీరు గుర్తుపెడుతుంది. పారాయణ ద్వారానే పారాయణ స్థితి తప్ప నీకు ఆ భావం రాదు. మరి పారాయణ చేస్తున్నామా, చదువుతున్నామా? చదువుతున్నాం కాబట్టి మనకి తేడా కనబడతా ఉంటుంది. వాడు వేరు, నేను వేరే భావంతో ఈ కార్యానికి వారి జీవితం అంకితం చేశాడు. ఈ కార్యానికి మాస్టర్ గారు తన జీవితాన్ని అంకితం చేశాడు. మరి ఆ జీవితాన్ని అంకితం చేసినాడు, వాళ్ళ ప్రేరణ కలిగించాడు, సన్మార్గాన్ని చూపించాడు, వాళ్ళు వండి పాయసం వండి పెట్టాడు. మరి ఇంతగా ప్రసాదించిన ఆయనకి కృతజ్ఞతగా మనల్ని స్మరించడం మన ధర్మం, కర్తవ్యంగా కాదా? ఆయన అంతటా ఉన్నాడు కదా, ఇంట్లో గుర్తు చేసుకుంటానంటాను నేను. ఇంట్లో గుర్తు చేసుకుంటే ₹1 ఫలితం, ఆయన సన్నిధిలో చేసుకుంటే ₹100 ఫలితం అని మాస్టర్ గారు చెప్పుకున్నాడు పారాయణ విషయంలో కూడా. కాబట్టి అటువంటి అందుకని మాస్టర్ గారు వారి జీవితం అంకితం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ముముక్షువుని ఆశ్రయించాలి అనే ప్రయత్నంలో అనేక మంది మహాత్ములు దర్శించాడు మాస్టర్ గారు. భగవద్గీత 4:34 శ్లోకం ఉంది కదా, ముముక్షువుని ఆశ్రయించాలి అనే పదం చెప్పాడు కదా. ఆ ప్రకారంగా అందరూ సందర్శించాడు, అందరి గ్రంథాలు మనకు అందించాడు. అందరి కదా అందించి ఆచరణలో అది తిరిగి మనకు ప్రాణం పోసినట్టుగా ఉంటుంది. ఇది అందరి మహాత్ముల చరిత్రలలో మనం పారాయణం చేయగలిగితే, చేయనప్పుడు ఆచరణలో తిరిగి ప్రాణం పోసుకుంటుంది. అది శివటమ్మ కావచ్చు, మిల్లారప్ప జీవితం కావచ్చు, ఆనందమయ్య కావచ్చు, మాస్టర్ గారి గ్రంథాలు అన్నీ ఇప్పుడు వెంకటేశ్వర చరిత్ర కావచ్చు. అంటే ఇంతమంది మహాత్ములను దర్శించాడు మాస్టర్ గారు, వాళ్ళకి రచన కదా మనకు అందించాడు. అంటే ఆచరణ ఇంకా సులభంగా, ఇప్పుడు బాబా చెప్పేది మనకు అర్థం కాలేదు, శివటమ్మ చెప్పారు కాయ పచ్చిగా ఉంది అన్నాడు. అంటే ఏంటి? మనసు ఇంకా పండలేదు. పాదు పెట్టండి అనిందని, పాదు పెట్టదంటే ఇంకా నేల బాగా చవ్వాలి కదా. అంటే మనసులో బయటికి తీయాలి కదా. ఇట్లా అర్థమవుతుంది కదా. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే విసనకర విసింది, గాలి విసనకరలో ఉందా, బయట ఉందా, అంతటా ఉంది. అంటే చిన్న చిన్న వాక్యంలో. అలాగే వెంకటేశ్వర స్వామి, అందుకే వారి రచనల ద్వారా మనకి ఆచరణలో తిరిగి ప్రాణం పోసుకుంటుంది. మరి అటువంటి మహాత్ముని ఆశ్రయించాలని ఏం చేయాలి? గురుచేత గ్రంథం అందించాడు. చూడండి, మొట్టమొదట ఎందుకు మాస్టర్ గారు జన్మదినోత్సవం చేసుకోవడం దానికే వస్తుంది ఇక్కడ. మొట్టమొదట అన్వేషణ, అన్ని సాంప్రదాయాలు అన్వేషించాడు, పరిశోధించాడు, శోధించాడు. అనేక మత గ్రంథాలని శోధించి ఆ గ్రంథాలని ఔపాసన పట్టాడు. మరి ఈ గ్రంథాల సారాంశం అంతా ఎక్కడ ఉందని వెతికాడు. శ్రీ సాయినాథుడు లభ్యమైంది. ఆ తర్వాత నేటి యువకులకు ఏదైతే మతమెందుకు విజ్ఞానం ఇచ్చిన గ్రంథాలు అందించాడు. ఆ సారాంశం అంతా కూడా సాయినాథుడికి జీవిత చరిత్ర పారాయణ చేస్తే మనకు అది లభిస్తుంది. అది లభించినప్పుడు తరతమ వేదాలు ఉండవు,
వైషమ్యాలు ఉండవు, వసుదైక కుటుంబం ఉంటుంది అని తెలియజేశాడు. మళ్ళా ముముక్షుడు అన్వేషించాడు, మహాత్ముల్ని అన్వేషించి వాళ్ళ రచన మనకు అందించాడు. ఆ రచన ద్వారా ఆచరణలో మనం ముందుకు పోవడానికి సులభమైన సాధన విధంగా అది మనకు ఉపయోగపడుతుంది. మరి అటువంటి మహాత్ముని రచించాలి నాకు ప్రేరణ కలిగింది. అప్పుడు గురుచరిత్ర గ్రంథం అందించాడు. ఎందుకంటే గురుచరిత్ర గ్రంథం ద్వారానే మాస్టర్ గారికి సాయిబాబా నువ్వు గురువుధరలో ఎందుకు బాధపడుతున్నావు అని మాస్టర్ గారికి ఇచ్చాడు. అంత స్వానుభవం అది. అంతేకాబట్టి షిరిడి సాయినాథుడు 108 సార్లు పారాయణ చేయించిన మహోన్నత గ్రంథము గురుచరిత్ర గ్రంథం. మరి అటువంటి గ్రంథం అందించడానికి మాస్టర్ గారు ఎంతగా కృషి చేసి ఉంటాడు. వీరు రాసిన మహాత్ముల చరిత్ర ద్వారా ఎందరెందరికో రక్త తల్య గతమవుతున్నాయి. ఇందా సమాధానం వస్తుంది. రక్త తల్య గతమవుతున్నాయి అంటే బాగా వంటబడుతున్నాయి అని బ్లాక్లో పెట్టాడు. ఇక్కడ రక్త తల్యమవుతున్నాయి అంటే ఏమిటి? రక్తంలో ప్రతి ఒక్క బిందువు కూడా ధర్మంతో నీతితో కలిసి ఉంది. అందుకని రక్త తల్య గతమవుతున్నాయి అన్నాడు, అంటే వంటబడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన, సత్వాన్వేషణ, వాసన కూడా సోకని అశేష జనావళికి నేటి ప్రపంచంలో ఎంతో ఉన్నదని, వాళ్ళలో నైతిక జాగరణ పరివర్తన కలిగేంత వరకు మనలో ఎవరికి నివృత్తి ఉండదాలదని, వారిని మేల్కొల్పడమే ప్రధాన కర్తవ్యమని, తన వ్యక్తిగత సాధనలో మనం సాధించుకోవాల్సిన దైవీ సంపద అత్యావశ్యకమైన అంశమని మాస్టర్ గారు చెప్తున్నాడు. ఆధ్యాత్మిక చింతన, సత్యాన్వేషణ, వాసన కూడా సోకని అశేష జనవాహనికి నేటి ప్రపంచంలో ఎంతో ఉందని తట్టి లేపుతున్నాడు. నైతిక జాగరణని పరివర్తన కలిగేంత వరకు మనలో నిష్కృతి ఉండదాలదు. ఒక మాట చెప్పాలంటే ఉత్తమైన మానవీయ ఎత్తుకోడా. నువ్వు సాధకం చేసుకోకపోతే ఆత్మవంచకుడు, ఆత్మఘాతకుడు, బ్రహ్మఘాతకుడు గురుచరిత్ర గ్రంథం. అంటే అది ఆజా శోకని వాడు కూడా సరే నైతిక జాగరణ పరివర్తన కలిగే వరకు తట్టి లేపుతున్నాడు మాస్టర్ గారి రచనల్లో. ఏ గ్రంథమని చూసుకోండి, తట్టి లేపుతున్నాడు. అది వ్యక్తిగత సాధనలో నువ్వు దైవీ సంపద అత్యావశ్యకం మనిషికి. దైవీ సంపదన అంటే మన గురుచరిత్రలో వస్తుంది. హృదయ పరివర్తన నుంచి సత్యము, దూతం లేకుండా ఉండడం, మంచిగా ఉండడం, అసత్యం చెప్పడం, అహింస కలిగి ఉండడం అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. మొట్టమొదటి హృదయ పరివర్తన వస్తుంది, చివరి నిగర్వం వస్తుంది గురుచరిత్ర గ్రంథంలో. గమనించండి, మొట్టమొదట ప్యూరిటీ వస్తే క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ వస్తుంది. ఎంత వస్తే నువ్వు వినయంగా ఉండాలి. అందుకే హృదయ ప్రవర్తన ట్రైన్కి ఇంజన్ అనుకుంటే నిగర్వం అనేది గాడ్ జెండా ఊపితేనే ముందు కాలుతాడు, వాడు జెండా ఊపితేనే వీడు కాలుతారు. ఇద్దరు ఊపితేనే మధ్యలో పెట్టు కదులుతాయి, లేకపోతే మధ్యలో పెట్టు అలాగే ఉంటాయి. గాడ్ టీజర్ వేయడం అనుకోండి, ఇంజనోడు విధులు కొట్టేసినా కూడా సరే ఆ జెండా ఊపందుడు కదలడు. కాబట్టి నువ్వు ఎంత చదివినా ఎందుకు చదివినప్పుడు కూడా ప్యూరిటీ ఉండాలి, వినయం ఉండాలి. ఈ రెండు ఉంటేనే మిగతా అన్నీ వస్తాయి. సత్యం కావచ్చు, అహింస కావచ్చు, అసత్య మార్గంలో కావచ్చు, జోదం అంటే మోసం చేయకుండా ఉండడం కావచ్చు. అది దైవీ సంపద. ఆ దైవీ సంపద కలిగితేనే ఇది సార్థకత. మన ఇష్టాసిన పని లేకుండా, ఎంతటి కష్టాలకైనా సరే కొంగకుండా సత్యమనే ధర్మ ప్రచార యజ్ఞాన్ని ప్రతి ఒక్కరూ చేపట్టాలని ఆయన వాచ. అందుకే ముందు ప్రతిజ్ఞ చేయడం, ఆయన జన్మదినాన్ని కావచ్చు, ఆరాధన కావచ్చు, నువ్వు మాకు ప్రసాదించిన దాన్ని మా సాయశక్తిగా మేము కృషి చేస్తాం, భాష్యంగా కాదు అని ఆయన ప్రతిజ్ఞ చేస్తే అప్పుడు నిజంగా ఆయన సన్నిధిలో మనం అనుభూతి చెందినట్టు. అందుకే స్వాధ్యాయ ప్రవచనాభ్యమం. నువ్వు తెలుసుకో, నువ్వు చదువుకో, చదివిన దాన్ని 10 మందికి అందించు. తెలియని తెలుసుకోవడం, తెలిసిన సాటి వారికి తెలపడంలోనే అలక్ష్యం తగదు అన్న మాస్టర్ గారు. తెలియని తెలుసుకో,
తెలిసిన దాన్ని అందరికీ పంచడం అలక్ష్యం తగదు. అలక్ష్యం అంటే సోమరితనం. నువ్వు తెలుసుకుని నీ వరకే ఉండొద్దు, ఇతర చెప్పడానికి వెనుకంజ వేయవద్దు, సోమరితనం వద్దు. అది అలక్ష్యం అంటే. అది అంటే లక్ష్య పెట్టకుండా ఉండడం, లెక్క లేకుండా ఉండడం. వాళ్ళకి ఏదో చెప్పేది ఏం చెప్పినా వాళ్ళకి బుర్రకి ఎక్కదు, ఎందుకన్నా చెప్పడం అనుకుంటాడు కదా. నా బుద్ధి కూడా ఇప్పుడు బుద్ధి అనమాట. ఆలస్యం చేయబోతున్నానైనా నీకు తెలిసింది కాబట్టి, తెలుసుకున్నావు కాబట్టి నువ్వు 10 మందికి అందించడానైనా, అలా అందిస్తేనే నాకు సంతృప్తిరైనా అని ఇప్పుడు కూర్చున్నాను, మొట్టికాయ ఇస్తున్నాడు. నువ్వు లెక్క లేకుండా ఉంటే ఎట్లా, నాకే తెలుసులేనేసి. కాబట్టి అలక్ష్యం తగదు అని ఋషివాక్యం అండిది. అది మాస్టర్ గారు చేశారు. ఈ వాక్యం ఋషివాక్యం, స్వాధ్యాయ ప్రవచనాభి ఋషివాక్యం. ఆ వాక్యాన్ని మాస్టర్ గారు తమ ఆచరణ బోధన ద్వారా నూతనమైన వ్యాఖ్యానం ఇస్తున్నారు ఇక్కడ. అంటే కొత్తగా మనకి అనిపిస్తుంది. అది విషయం మాస్టర్ గారు చెబుతున్నాడు. ఈ క్రియలలో, ఏ క్రియల్లో, స్వాధ్యాయ ప్రవచనాభ్యం లేని క్రియలలో ఆత్మజ్ఞానం పొందకనే కీర్తి ప్రతిష్టలను ఆశించి గురువులు అనిపించుకోవాలనే వ్యామోహాన్ని ఆయన మొగ్గలను తించి పారేస్తాడు మాస్టర్ గారు. ఏది వీటి గురించి క్రియల్లో, చేతలలో ఆత్మజ్ఞానం పొందకనే కీర్తి కోసంగా, ప్రతిష్ఠ కోసంగా గురువు అనిపించుకోవాలనే వ్యామోహాన్ని గుర్తించేశాడు. సమ్మేళనానికి ఎందుకు పోయిందండి? ఆడ 20 నిమిషాలు ఇస్తారు నాకు టైం. 20 నిమిషాలు నాకు సరిపోద్దండి అన్నవాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి, గంట 2 గంటల టైం ఇవ్వాలి, కొన్ని వందల మంది ఉండాలి. అది దానికి మానసికత్వం. అంటే ఏంటి, నేను ఎక్కడ కూర్చొని అడిగి మనం ఇక్కడ చెప్పుకోండి, సత్వం ఇక్కడ సమ్మేళనం చేసుకుందాం మనం అన్నవాళ్ళు ఉన్నారు. అందరూ వాళ్ళ సమ్మేళనానికి ఆ 20 నిమిషాలు మనం ఏం చెప్పగలుగుతాం? అదే టాపిక్ని ఇక్కడ గంట 2 గంటలు చెప్తా, మీరు 22 నిమిషాలకి తల బుర్రలు వస్తాం. నిజమే కదా. నేను పోను, పొయ్యే వాళ్ళని అటగిస్తాను. అంటే ఏంటి, వీళ్ళందరూ నన్ను కీర్తించాలి, నాకు ప్రతిష్ట రావాలి. అందుకు మొగ్గులు వచ్చి చేసుకొస్తాడు. అవకాశం లేకపోతే పక్కన పెట్టండి. నీకు భగవంతుడు నీకు ఇచ్చాడు, చెప్పే టాక్ ఇచ్చాడు, నాలెడ్జ్ ఇచ్చాడు, దాన్ని 10 మందికి పంచు. అంతేగాని గుర్తింపు కోసంగా ఈ పని నువ్వు చేయవద్దు అని మొగ్గలు చూసేశాడు. బాబా వారి విశ్వమంతా తమ రూపమేనని అనుభవం పొందిన వారు మాత్రమే గురువు అనదగిన వారు. అండర్లైన్ చేసుకోండి. గురువు అంటే ఎవడు? సాయిబాబా లాగా ఈ విశ్వమంతా తన రూపమేనని నిరూపణ చేయగల వారు మాత్రమే గురువు. వాళ్ళు అనుభవం పొంది ఉంటారు. వాళ్ళు అనుభవం పొందిన వారు మాత్రమే గురువు. కుక్కను కొడితే నన్ను పుట్టాడు బాబా చెప్పాడు కదా. మరి విశ్వమంతా రూపమే కదా. కాబట్టి గురువు అంటే ఎవడు? విశ్వమంతా తన రూపమేమని అనుభవం పొందిన వారు, చెప్పిన వారు కాదు. అటువంటి వారిని గురువు అనాలి. ఎవరు బట్టే వాడు గురువే. మనకి 4 మధ్య మాట చెప్తే వాడు గురువు, ఆ ప్రాంతానికంతా వాడకు మాస్టర్. క్రియ లేదు అంటే చేతలు లేదు, మాటలు మాత్రం ఉంది. కోపాలు విడవండి, ద్వేషాలు విడండి, అహంకారం విడవని చెప్తాను. ఎవరు వచ్చి వాడికంటే చిన్నవాడు వస్తే రోజు నేను వచ్చిందని అంటాను నేను మళ్ళీ. అంటే ఇవన్నీ మన పాఠాలండి. ఇవన్నీ ఎట్టి సందర్భంలో కూడా మనం జీవించవున్నంత వరకు మనం ఈ మార్గంలో వెళ్ళకూడదు. ఏ మార్గంలో? క్రియ లేని మార్గంలో వెళ్ళకూడదు. క్రియ లేని మార్గాన మనం వెంట పడకూడదు. మొహమాటం లేకుండా ఎప్పటికప్పుడు తింటాడు భార్యవలసిందే. వాళ్ళు మనల్ని విమర్శించని, పొగడని, సత్యం మీద చెప్పుకుంటూ పోవడం అంతే. వాళ్ళ దూరం పెట్టే ఇబ్బంది ఏం లేదు. అది ఇక్కడ మాస్టర్ గారు మనకి చెప్పే నైతిక జాగరణ తట్టి లేపుతున్నాడు అని. ఇహపరాలు ప్రసాదిస్తున్న మహాత్ములుండగా ప్రజలు కేవలం ఆశా భయాల వల్ల ప్రేరేపింపబడిన ఈ నకిలీ గురువుల వద్ద ఉపదేశాలు వాటి కోసం పరిగెత్తడం సహజంగా వారి వారి పతనానికి దోహదం చేస్తుంది. వాళ్ళు ఇస్తున్నప్పుడు ఇంకోటి పరిగెత్తాలి అవసరం ఏముంటుంది?
అంటే కష్టాలు లేకుండా తీసి పొందాలన్నా అది ఎలా వస్తుంది? అలా వస్తే భ్రమింపజేస్తాడు అంతే. గారడి విద్యలో భ్రమింపజేసినట్టుగా దానికి తప్పట్టు కొడుతుంటాం. నిజమైన మహాత్ముడు ఎప్పుడు మన వెంటే ఉన్నాడు, భగవంతుడు వెంటనే ఉన్నాడు. మరి అటువంటి వారందరూ కూడా వాళ్ళు మనకి ప్రసాదిస్తుంటే ఇది నకిలీ గురువుల పట్ల అని చెప్పాడు. మహాసమాధి తర్వాత కూడా నిత్య జాగరూకులై వాళ్ళు మనకు అన్నీ ప్రసాదిస్తున్నారు. మహాసమాధి బాబా చెప్పాడు, నా మట్టి సమాధి చెప్తుంది, నా సమాధి మాట్లాడుతుంది అని ఎన్నిసార్లు చదువుంటాను నేను. మహాసమాధి తర్వాత కూడా నిత్య జాగరూకులై భక్తులకు ఇహపరము పరము ప్రసాదిస్తున్న మహాత్ములు ఉండగా ఈ ప్రజలు కేవలం ఆశాభయాలతో ఈ నకిలీ గురువులను ఆశ్రయించడం వారి వారి పతనానికి నాంది అని హెచ్చరిస్తున్నాడు భరద్వాజ మాస్టర్ గారు. మరి హెచ్చరిక చేసేవాళ్ళు మనం గౌరవించబడలేదా, పూజించబడలేదా? నీ మాట వింటానని ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉందా లేదా? మహిమలు పురాణాలు ప్రశ్నలు చెప్పడం వలన ప్రజలను మభ్యపెట్టి అసలైన ఆధ్యాత్మిక ప్రక్కదారి పట్టించే కలిపురుషుని విన్యాసాలని మాస్టర్ గారు అధికారపూర్వకంగా నిరూపణ చేస్తున్నాడు. అది సాయినాథ గ్రంథం, సాయి ప్రబోధామృతం. అధికారంగా అన్నాడంటే ప్రమాణంగా సాయినాథ ప్రబోధామృతం క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటే నాకు కీర్తి రావాలి, నాకు ప్రతిష్ట రావాలి అనే భావన రాదు. అందుకే లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన ఈ మూడు లేని ఉన్నవాడే ముక్షువు సాధక సంఘం తర్వాత. మరి దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన, మరి ఈ మూడు లేకుండా ఎంతమంది మేము మూక్షులము, అన్వేషకులము, మహాత్ములము అని చెప్పుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అది మనం పరిశీలించుకోవాలి. మనం పరిశీలించుకోవడానికి, మనం ఆ భ్రాంతిలో పడగొట్టడానికి మాస్టర్ గారు ఇక్కడ అధికారపూర్వకంగా హెచ్చరిస్తున్నారు. అందుకు సాయినాథ ప్రబోధామృత గ్రంథం మనకి ఎంతో 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 ఆధ్యాత్మికులకు ముందుకు తీసుకుపోవడానికి ఎంతో దోహదపడుతుంది. అర్థం చేసుకోవాలే కానీ పుట్టుకుంటాడు మాస్టర్ గారు. ఎందుకు అన్ని గ్రంథాలు మాస్టర్ గారు అందించాడు? విజ్ఞాన విద్యలు 10 మందికి నిజాన్ని విద్య సైన్స్ ప్రకారం ఇచ్చాడు. ఈ ఆధ్యాత్మిక ముసుగులో పడి ఏడ పొరపాటు చేస్తామో ఆశాభయాతో లోనవుతామని చెప్పేసి ప్రబోధామృతం ఇచ్చాడు. మరి అది గుర్తించగలిగితే ఆస్తికతపై గుడ్డి విమర్శలకి తావు ఉండదు. ఇప్పుడు అందరూ విమర్శిస్తున్నారు, ఏంటంటే ఈ మహిమలేండి, మంత్రాలు అంటారు, కలిసి అంటారు, మరి అంటే గమ్మునైపోతుంటున్నాం, మౌనం వహిస్తున్నాం. అంటే మూఢనమ్మకాలను విమర్శిస్తున్నారు. ఆ మూఢనమ్మకాల కారకులు ఎవరు? ఆధ్యాత్మిక ముసుగులో ఉన్నవాళ్ళే. వేరే వాళ్ళు ఎట్లా అవుతారు? దేవుడి పేరు అడ్డం చెప్పుకునే వాళ్ళే కదండి. మరి దేవుడి పేరు అడ్డం చెప్పుకునే వాళ్ళు అటువంటి చేస్తున్నప్పుడు ఇంక విమర్శలకు ఎలా వస్తుంది? ఇక్కడ మాస్టర్ గారి విమర్శలకు తావు లేకుండా చేస్తున్నాడు. ఆయనే బాబా యొక్క జీవితం, ఆయనే మాస్టర్ యొక్క జీవితం, ఆయనే వెంకటేశ్వర స్వామి కావచ్చు, చౌటమ్మ కావచ్చు, వాళ్ళందరికీ జీవితం. అందుకని ఎవడు ఎట్టి విమర్శించలేని విధంగా మాస్టర్ గారు ఇక్కడ మనం చేస్తున్నారు. అందుకని దత్తాత్రేయుని మనం పారాయణ చేస్తూ ఉంటే మహనీయుల దర్శనము, వారి సాన్నిధ్యము మనకి లభిస్తుంది. ఆయన చేయించుకునే కార్యక్రమాలకంతా కూడా పరమావధి అదే. దేనికి ఆయన చేయించుకునేది? దత్తాత్రేయ అవతరణ కోసం. మహాత్మ ఎందుకు చేయాలంటే దత్త అవతరణ కోసం ఆయన చేయించుకున్న కార్యక్రమానికి పరమావధి ఇదే. అందుకు మాస్టర్ గారు అనేక మాస్టర్ అందించారు. నిత్యము మహాత్మ గ్రంథాలని పారాయణ చేయమన్నారు. అలా చేస్తే ఈ ప్రాంతంలో కూడా మనకి సాయినారాయణ మహాత్ముడు లభిస్తాడని మాస్టర్ గారి యొక్క వాచ. సత్సంగం అంటే ఆసక్తి చూపలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి. వారికి ఏం చేయమన్నాడు? విశేషమైన దేశభక్తిని బోధించమన్నాడు. ఇవంతా వద్దు, సరే పక్కన పెట్టే. ఈ పూజలు వద్దు, ప్రాణాలు, సత్సంగం ఏం వద్దు. దేశభక్తి అనే ఆదర్శంతో నిష్కామ కర్మయోగాన్ని ప్రేరేపించడానికి మాస్టర్ గారికి ఆగస్టు 14, 1983 బాబా కల్లా కనబడి హిస్టరీ రాయమని చెప్పారట. అంటే స్వరాజ్యం పోరాటం గురించి
ఎవరు రెడీ చేశారో యువకుడికి ఒక పాఠ్య గ్రంథంగా మాస్టర్ గారు రాయమని చెప్పాడట. అది మాస్టర్ గారు చెప్పున్నాడు, కానీ ఎందుకో అది కాలాంతరంలో ఆ చరిత్రలు రాస్తున్నారు, ముద్రణకి నోచుకోలేదు. అది హోమియోపతి బుక్స్ చాలా గ్రంథాలు మాస్టర్ గారు స్క్రిప్ట్ ఉండాలి. అది షిఫ్ట్లో అంటే విద్యార్థి ఒంగోలు పోవడంలో అవి ఎక్కడో మిస్ అయిపోయాయి. మరి ఆధ్యాత్మిక దీనికి సంబంధం ఏముందండి? ఆధ్యాత్మిక దేశభక్తి ఏ సంబంధం అని ప్రశ్నించాడు మాస్టర్ గారు. మాస్టర్ గారు ప్రయత్నం చేశారు, రాశారు కూడా. రాసి ఒకడు అడుగుతాడు, ఆధ్యాత్మిక దీనికి దేశభక్తి ఏ సంబంధం అన్నాడు. అప్పుడు మాస్టర్ గారు అంటున్నాడు, ఒక ఋషి వాక్యాల ప్రమాణం అంటే మాస్టర్ ప్రమాణాలు అప్పుడు ఏం చెప్పడండి. ధర్మయుద్ధంలో ఆత్మార్పణ చేసుకున్న యోధుడు ధర్మయుద్ధంలో, ఇప్పుడు స్వాతంత్ర పోరాటం వాళ్ళంతా ధర్మయుద్ధమే కదండి. ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది మానం పోగొట్టుకున్నారు, ఎంతమంది ధనాన్ని పోగొట్టుకున్నారు. ధర్మం కోసమా అధర్మం కోసమా? అధర్మంగా ప్రవేశించారు బ్రిటిష్ వారు, వాళ్ళు తను పారదోలాలి. ఆ ధర్మయుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్న యోధుడు ఎటువంటి ఫలితం వస్తుంది అంటే, సహస్ర చక్రాన్ని ఛేదించుకున్న అంటే మూలాధారం నుంచి యోగంలో శాస్త్రం భేదించుకొని పోతున్న ఆత్మ ఉంటారు కదా, సూర్యమండలం భేదించుకుని పరమాత్మను చేస్తారు చూసావా యోగులు. ఆ యోగులు అంటే సహస్ర చక్రాన్ని భేదించుకొని యోగి సూర్యమండలాన్ని ఛేదించుకున్న పరమాత్మను చేరి ఇక జన్మించరే, అటువంటి ఫలితమే వీళ్ళకు కూడా వస్తుంది. అందుకని మాస్టర్ గారు ముందు సైన్స్ ఇచ్చాడు. ఏది నిజం మతం నిజం అట్లా పోయాడు. ఇంకొంతమందికి రాలా. సాయిలామని పట్టుకున్నాడు, గురుచరిత్ర పట్టుకున్నాడు. గురుచరిత్ర అన్ని అనుమానాలు వస్తున్నాయి. మళ్ళీ ఇది మూఢనమ్మకాలు అంటారని చెప్పేసి దేశభక్తిని ప్రేరేపించుకున్నాడు. ఇలా చేయి, నిస్వార్థం ఉంటుంది. గుడి గోపాలం కోసం అవసరం లేదు. ఎందుకంటే ఈ దేశ ప్రజల కోసమే పరమాత్మ వాళ్ళని కాపాడనే ప్రయత్నంలో ఉన్నారు మా సోల్జర్స్ అంతా కూడా. వాళ్ళు చనిపోయినా కూడా సరే యోగులు ఎటువంటి ఫలితాలు పొందుతారో, ఏది ఈ తపస్సు చేసి ఉపవాసాలు ఉండి శరీర చికిత్సలమై యోగాలు చేసి ఎటువంటి స్థానం పొందుతారో అటువంటిది వాళ్ళు పొందుతారు. కాబట్టి ఆ రూట్లో వెళ్ళు. 3 మార్గాలు చెప్పారు మాస్టర్ గారు. మరి ఇంతటి మార్గాలు చెప్పిన ఆ మహనీయుడిని మనం పుట్టినరోజు జరుపుకోకపోతే ఇవన్నీ అనుభూతి పొందాడు మాస్టర్ గారు. మాస్టర్లో దేశభక్తి ఉంది, మాతృభక్తి ఉంది, పితృభక్తి ఉంది, వృష ధర్మాలు ఉన్నాయి, సమాజ ధర్మాలు ఉన్నాయి. మరి వీటన్నిటి కోసంగా మాస్టర్ గారు నిద్రాహారాలు మాడాడు. ఆరోగ్యం చూసుకోలేదు, సుఖాన్ని ఎరగలేదు. ఆ గడుపుతున్న నిర్విరామైన జీవితంలో ఆయన జన్మదినం 50వ సంవత్సరం జన్మదినం. ఆ సందర్భంగా వచ్చింది మరో దీపం. ఆ 50వ సంవత్సరంలో సావనీరులో సంగు శ్రీనివాస్ కావలైన రాసిన ఆర్టికల్. ఆ 50వ సంవత్సరం పెద్ద మలుపే ఆయన శరీరం వదిలి పెట్టడం అని ముందుగా తెలుసు. అదొక టర్నింగ్ పాయింట్ అయింది. అందుకని బాబా సన్నిధిలో ఒళ్ళు కూర్చున్నాడు. ఆ మలుపే ఈయన సత్సంగానికి కేంద్రమైంది. అంతేకాకుండా 1988 జనవరిలో షిరిడి నుంచి దుని వెలిగించి తీసుకొచ్చి ఒంగోలులో కలిపాడు. 1988 జనవరిలో వచ్చింది. ఇది 1988 నవంబర్లో ఆవిష్కరించబడిన గ్రంథం ఇది. 1989 ఏప్రిల్ 12వ తారీఖున తన శరీరం వదిలిపెట్టిన పవిత్రమైన రోజు. మరి ఇటువంటి మహోన్నతమైన వ్యక్తిని మనందరి జీవితాలకి ఎంత కొత్త మెరుగులు దిద్దుతున్న ఆ మహోన్నత వ్యక్తి జన్మదినం చేసుకోవడం నిజానికి మనందరి జన్మదినోత్సవం. జన్మదినం ఎందుకు అనేదానికి అటువంటి మహోన్నత వ్యక్తి జన్మదినం జరుపుకోవడం ఆయన కోసం కాదు, మనందరి జన్మదినోత్సవం చేసుకోవడం అవుతుంది. అందుకే మనం ప్రశాంతంగా చెప్పుకుంటున్నాం, మనం ఇప్పుడే పుట్టాము. బాబా ఎప్పుడైతే పరిచయం అయ్యాడో అప్పుడే మన పుట్టుక. లేదా మాస్టర్ గారు ఎప్పుడు పరిచయం అయ్యాడో అప్పుడే మన పుట్టుక. కాబట్టి మనకి ఏదైనా ఆలోచన ఇచ్చినంటే ఈ జన్మదిన జరుపుకో మనకు మనం చేసుకోవడమే.
మాస్టర్ గారు చేయడం కాదు అని గుర్తుపెట్టుకుంటే సంవత్సరానికి 2 సార్లు కృతజ్ఞతాపూర్వకంగా వెళ్ళి అక్కడ ఛార్జింగ్ తీసుకుని రావడానికి ఉపయోగపడుతుంది. అందుకు జన్మదినోత్సవం చేసుకోవడం. ఇక ఒక అవధం లేని ఆధ్యాత్మిక సత్కారాన్ని తగు రీతిన సత్కరించుకోవడమే అవుతుంది. ఏది జన్మదినోత్సవం జరుపుకోవడం, మనకి మనం జన్మదినోత్సవం చేసుకోవడం. మనకి మనం జన్మదినం చేసుకోవాలంటే మనం మనం సంస్కరించుకోవడం. ఒక అవధం లేని సత్కార్యానికి దానికి ఎండింగ్ ఉండదు. ఏది ఆయన యొక్క జీవితాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకుంటే అవధం లేని సత్కార్యానికి తగు రీతిన సత్కరించడం జరుగుతుంది. అంటే ఆ మంచి పనికి సత్కార్యం చేశాడు, ఆ సత్కరించడం అంటే పూజించడం జరుగుతుంది, ఆరాధించడం జరుగుతుంది. ఆయనకి అవధి ఎక్కడ ఉంది? ఆయన చేసే సత్కార్యం ప్రతి ఒక్క పనికి కూడా. అటువంటి మహోన్నతమూర్తి ఆచార్య భరద్వాజ గారు జన్మదినం ఎందుకు మాస్టర్ గారు జన్మదినం ఎందుకు చేసుకోవాలంటే మన సరైన మార్గంలో నడిపించడానికి ఆయన చేసిన నిర్విరామ కృషి, ఆ కృషికి మనం కృతజ్ఞత జరుపుకోవడమే. మన కోసమే మనం జన్మదినం చేసుకోవాలి. ఆయన జన్మదినోత్సవం ఆయనకేముంది? ఆయన పొగడ్తలకి తగడ్తలకి అతీతుడు. అటువంటి మహోన్నత వ్యక్తి మనకు లభించడం పూర్వజన్మ సుకృతం. ముందుగా చెప్పుకున్నాం, నరజన్మ రావడమే పూర్వజన్మ. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఈ జన్మ రాదు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఈ సత్సంగం రాదు. మళ్ళా ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ సద్గురు సేవ రాదు. మళ్ళా ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ సద్గురు సాంగత్యం రాదు. సద్గురువు సాంగత్యం అంటే జన్మజన్మల పుణ్యం. అందుకే ఒక ఆయన రాస్తాడు, భరద్వాజ మహర్షి గారు గత జన్మల్లో సాధనాపురం పూర్తిగా వచ్చి ఏదో 20% ఆగిపోయి శరీరం వదిలిపెట్టి ఉంటాడు. ఆ 20% పూర్తి చేయడం కోసంగా 50 సంవత్సరాలు జీవించాడు. తన పూర్తి అయిపోయింది, కనుమరిగాడు. తను వచ్చిన కాదు పూర్తి చేశాడు. ఒక గ్రంథం రాస్తున్నాము, పొద్దుపోయింది, నిద్రపోయినాము. మళ్ళీ పక్క చేసిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి రాస్తామా? ఎక్కడ ఆపామో అక్కడి నుంచి రాస్తాం. గ్రంథం పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయిన పుస్తకం చేస్తాం, చూసేస్తాం. అలాగే మాస్టర్ గారు 20 సంవత్సరాలు ఆపేసిన తన జీవితాన్ని 1938 అక్టోబర్ 30వ తారీఖున కాదీశ్వర సప్తగురాజు జన్మించి 50 సంవత్సరాలు పూర్తి చేశాడు. పుస్తకం మూసేశాడు. ఆ పుస్తక రూపంలో ఆయన నిత్యంగా ప్రత్యక్షంగా నేటికి ఎప్పటికీ నిన్నటి నుంచి ఎప్పుడు ఉన్నాడు. అది గుర్తుపెట్టుకుంటే మాస్టర్ గారి జన్మదినోత్సవానికి జరుపుకోవడం మన పూర్వజన్మ సుకృతం. అది ఈ మరోనంద దీపం ద్వారా మనకి తెలియజేయబడింది. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.